దయచేసి యోబు గ్రంథం 37:23 చూద్దాం. సర్వశక్తి గల దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయము నీతిని ఆయన ఏమాత్రము హల్లెలూయా సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు. ఆయన మనుషులకు అగోచరుడు. ఈ రోజున మానవులకు అంతు చిక్కని వాడు సర్వశక్తి కలిగిన దేవుడు. మానవుని మేధస్సుకు ఎంత ఆలోచన చేసినా అర్థము కానివాడు అగోచరుడు. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యం కలిగిన గొప్ప దేవుడు. ఆయన మహత్యాలు ఎలా ఉంటాయి? కీర్తనలు 86:8. కీర్తనలు 86:8. మహత్యము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీవు మహత్యము కలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. మహత్యము కలిగిన దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యాలు. మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుటకు మూల కారకులు ఎవరయ్యా అంటే ఆయనే. మహత్యము కలిగిన దేవుడు, మనం ఆరాధించుటకు శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ కొద్ది నిమిషాలు ఈ 3వ దినమందు ఎవరు కానీ బయటికి వెళ్ళాల్సిన వారు బయట ఉండండి. లోనున్నవారు చాలా జాగ్రత్తగా దైవ వాక్కులు వినాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఇది 3వ దిన ఉపవాస ప్రార్థన కూడికలో మీ స్వచిత్తాన్ని ఆలోచన కలిగిన వారు దయచేసి శ్రద్ధ కలిగిన వారు దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. లేని వారు దయచేసి బయట కూర్చొని మీ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ దినము ప్రభు మనసులకు అర్థమయ్యే దేవుడు, ఆయన మహత్యము కలిగిన దేవుడు, ఆయన మహాకార్యాలు కలిగిన దేవుడు. ఇదిగో ఆయన మహత్యం కలిగిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ రోజున ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన ఎదుట ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అయ్యా, నా జీవితంలో బలహీనతలో ఉంది, నా జీవితం ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు, నా కుటుంబం ఎక్కడికి వెళ్ళినా నెమ్మది పొందడం లేదు. అయితే ఆశ్చర్యం కార్యములు చేసే దేవా, నీ పాదాల దగ్గరికి వచ్చాను, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించవా? ఈ 3వ దినమందు నా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రారంభపు దినము ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను సజీవులకు దేవుడను. 2వ దినమందు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను మిస్పాలో ప్రార్థించే స్థలములో ఉండు దేవుడను. ఈ రోజున అంటున్నాడు ప్రభు, నేను మహత్యము కలిగిన దేవుడను. ఈ రోజున మహత్యము కలిగిన దేవునికి దగ్గరికి వచ్చాం. ఆయన మహత్యము, ఆయన ఆశ్చర్య కార్యాలు ఈ బలిపీఠ ప్రార్థన మందిరం కుటుంబముల బిడ్డల మీద, ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఉన్న వారందరి మీద ఆయన మహత్యము, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 24:14.
యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేస్తారు. సముద్ర తీరములో ఉన్నవారు ఆయన మహత్యమును బట్టి కేకలు వేస్తూ ఉన్నారు. మహత్యం అంటే ఆశ్చర్య కార్యాలు. మహత్యం అంటే ఆశ్చర్య కార్యాలు, ఎప్పుడు చూడని ఆశీర్వాదం. అయ్యా, మా కుటుంబంలో సముద్ర తీరములో ఉన్న ఓడవలే, సముద్రంలో బ్రతుకుతున్న జీవనోపాధి కలిగిన వారి వల్లే మా జీవితాలు కూడా అలా అలల చేత కొట్టబడుతూ ఉన్నాయి. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానము లేదు. సముద్ర తీరంలో ఉన్న వారు కేకలు వేసినట్లుగా మా జీవితంలో కూడా మేము కేకలు వేస్తూ ఉన్నాం. అయినా మా జీవితంలో నెమ్మది లేదయ్యా. నెమ్మది ప్రసాదించండి ప్రభువా. అయ్యా, సముద్రంలో చేపలు పడడానికి వెళ్ళిన వారు రాత్రంతా ప్రయాసపడి ఊరికే కూర్చున్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో దోణి సముద్రంలోనికి నడిపించు. పేతురు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఫలితం లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఫలితం లేదు. నా మాట మేరకు వలలు వేయి. ఎప్పుడు చూడని ఆశ్చర్య కార్యాలు, ఎప్పుడు చూడని మహత్యం కలిగిన దేవుణ్ణి ఈరోజు నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. నా మాట మేరకు దోణెను సముద్ర లోతులకు నడిపించు. మాట మేరకు పేతురు దోణె లోతుకు నడిపించిన వెంటనే, వల వేసిన వెంటనే సమృద్ధి అయిన చేపలు. హల్లెలూయా. ఒక దోణె కాదు, 2 దోణెల మట్టుకు చేపలు సమృద్ధిగా పడ్డాయి. గబగబా గబగబా అన్ని సముద్రంలోకి చేపలన్నీ, సముద్రంలో ఆ ఒళ్ళను చేపలని ఓడ నింపాడు. మరొక ఓడను తెచ్చుకున్నాడు, మరలా నింపుకుంటున్నాడు. ఒకసారిగా యేసు వైపు ఇలా చూశాడు. ఎవరైనా ఈయన మాట మేరకు ఇంతటి ఆశీర్వాదం కలగడం ఏమిటి? ఈయన ఎవరు? చూచిన వెంటనే కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాల దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఇంకా దోణను వదిలాడు, చేపలను వదిలాడు. మహత్యం కలిగిన దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఈ రోజున ఆ మహత్యం కలిగిన దేవుని వైపు నీవు నేను చూడగలిగితే మనకు ఉన్న సుఖభోగాలు, మనకున్న అష్టైశ్వర్యాలు, మనకున్న బలహీనతలన్నీ వదిలి ఈ రోజున మహత్యం కలిగిన వైపు, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రభా, ఈ పాపాత్మని విడిచిపోము. హల్లెలూయా. వీడు పాపాత్ముడు. ఈ పాపాత్ముని దగ్గర మహత్యము కలిగిన దేవుడు నిలబడకూడదు. విడిచిపోవయ్యా. ప్రభు అంటున్నాడు, నీలాంటి వారి కొరికే నేను వచ్చాను. హల్లెలూయా. ఆయన మహత్యం ఏమిటో తెలుసా? పాపులను పరిశుద్ధులుగా మార్చడమే ఆయన మహత్యం. పాపులను పరిశుద్ధులుగా మార్చడమైన మహత్యం. ఈరోజు నేను పాపం చేశాను, నేను పరిశుద్ధిని కాదు, నా జీవితము గుండె నిండా పాపం ఉందని ఈ 3వ ఉపవాస ప్రార్థన కూడికకు నీవు వచ్చినట్లయితే మహత్యము కలిగిన దేవుని వైపు నీ కన్నులెత్తి చూడు. ఆశ్చర్య కార్యములు కలిగించే దేవుని వైపు చూడు. నిన్ను నా ప్రభు పేతురుతో అంటున్నాడు, నా వెంబడి నడుచు. సమస్తాన్ని విడిచిన వెంటరా. ప్రభా, మహత్యం కలిగిన చూశాను, నీ ఆశ్చర్య కార్యాలు చూశాను, నీ దేవుడా నిన్ను చూశాను. ఆ తర్వాత వీటిలో నేను ఎలా జీవించగలను? ఈ జీవన వ్యాపారంలో ఎలా చిక్కుకోగలను? ఈ లోక సంబంధమైన సముద్రములో నేను ఎలా చిక్కుకోగలను?
నీ వెంట నేను నడిచి వస్తాను అని మహత్యం కలిగిన దేవుణ్ణి ఆశ్చర్యకాలను ఎప్పుడైతే చూశాడో ఆనాటి నుంచి ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక ఆశ్చర్యకాలు జరిగాయేమో. ప్రభువును వెంబడించిన ప్రారంభించిన దినం నుంచి వెనకడుగు వేయకు. ఆయన చూసావు, ఆయన ఆశ్చర్యకాలను చూసినావు, ఆయన జీవితంలో ఉన్న అద్భుతాలను చూసావు. చూసిన నీవు నీ అడుగులు ముందుకే, వెనక్కి కాదు. ఎందుకంటే ఆయన మహత్యము కలిగిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇదిగో పాపం చేసిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పట్టుబడి వస్తే ఈమె రాళ్లతో కొట్టి చంపాలంటున్నారు. అప్పటికే రాళ్ల దెబ్బల చేత సమస్యలను పోయిన ఆ స్త్రీ ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చింది. అందరూ అనుకున్నారు ఈమెను శిక్షిస్తాడని. ప్రభు క్షమించాడు. అమ్మా, ఆ సమయం అందరూ రాళ్ళు చేత పట్టుకున్నారు. ఎవరిలో మీలో పాపం లేని వారు ఎవరో ఆమె మీద చేయి వేయండి. ప్రతి ఒక్కరు ఆ మాట అన్న వెంటనే రాళ్ళు కిందికేస్తున్నారు. కారణం ఆయనలో ఉన్న మహత్యం ఏమిటి? నీలో ఉన్న పాపము నువ్వు చెప్పకనే, నీలో ఉన్న గూడు కట్టుకున్న అంతరంగంలో ఉన్న పాపము చెప్పకనే అది ప్రభుకు తెలుసు. అది ఆయన మహత్యం. నీవు చెప్పవలసిన అవసరం లేదు. అయ్యా నేను ఇలాంటి వాడినని దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఎక్కడ తిరిగావో. అందుకే ఏమంటున్నాడు ఆయన? అగోచరుడు, అర్థము కాని దేవుడు ఆయన, మానవులకు అర్థము కాని దేవుడు. ఆయన ఎవరు అర్థం చేసుకోగలరు? ప్రభా, నా జీవితంలో నా గుండెల్లో గూడు కట్టుకున్న పాపము నీకెలా తెలుసు? ఎందుకు రాయి వేయొద్దంటున్నావు? తెలుసు ఆయనకు. అప్పుడే అందరూ రాయి విడిచి వెళ్ళిపోతావంటే పాపం చేసిన స్త్రీ మాత్రం మౌనముగా ఉంది. దెబ్బల చేత, బాధల చేత, కన్నీళ్ళ చేత ఏడుస్తూ ఉంది. అయ్యా నన్ను ఎవరు రక్షించేది? వీళ్ళందరూ వీరి మాటల చేత, వీరి గాయపడిచే మాటల చేత నేను చావడానికి సిద్ధముగా ఉన్నాను. నన్ను కొడుతున్నది పరిశుద్ధులు కాదు, నన్ను గాయపరుస్తున్నది పరిశుద్ధులు కాదు, నన్ను హింసిస్తుంది పరిశుద్ధులు కాదయ్యా. పాపం చేసిన వారే రాళ్ళు పెట్టి కొడుతున్నారు ప్రభా. పాపం చేసిన వారు నన్ను గాయపరుస్తూ ఉన్నారు. పాపం చేసిన వారు నన్ను హింసిస్తూ ఉన్నారు. మహత్యం కలిగిన దేవా, మహత్యం కలిగిన దేవా, నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. ఈ రోజున నిన్ను కూడా గాయపరిచే వాళ్ళు, నీతో మాట్లాడుతున్న వాళ్ళు, నేను హేళన చేస్తున్న వాళ్ళు ఒకవేళ వారి జీవితంలో పాపం ఉండి కూడా నీ మీద చేతి చూపుతూ ఉన్నారా? ఒకవేళ నీ జీవితంలో ఉన్న అపరిశుద్ధతను నీవు గమనించక, ఇదిగో ఆ రోజున పాపం కలిగిన స్త్రీ యేసు ప్రభు ఎదుట నిలబడింది. నిలబడి ఒక మాట అంటుంది, అయ్యా ఎవరు శిక్షించలేదు ప్రభా. ఏమమ్మా, రాళ్ళతో కొట్టడానికి వచ్చారు కదా, ఎవరు శిక్షించలేదా? లేదయ్యా, శిక్షించలేదు. యేసు ప్రభు చేయి, అమ్మా నా ఎదుటికి రా, హల్లెలూయా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, వెళ్ళమ్మా. జాలి కన్నులతో చూచి ప్రేమించే చేతులను చాచి చల్లని స్వరముతో నన్ను పిలిచే. అమ్మా, అందరు శిక్షించారు, బాధపడుతున్నావా? నా దగ్గరకు రా అయ్యా. మహత్యము కలిగిన దేవా, నీ దగ్గర ఏముందయ్యా? క్షమాపణ. అందరిని క్షమించలేదు, క్షమించని వారందరూ పాపిష్టులు, నీవు మాత్రం పరిశుద్ధుడివి అయ్యా. ఏం చేయాలి? ఆ జాలి కన్నులతో చూచి
ప్రేమించే చేతులను చాచి చల్లని స్వరముతో నన్ను పిలిచే ఇంతటి స్వామికి నా పైన ఇంతటి దయయేల నన్ను కొట్టి ఇంతటి స్వామికి నా పైన ఇంతటి దయయేల నన్ను కొట్టి తడబడే అడుగులతో చేరితిని యేసయ్య పాదాలను. హల్లెలూయా. తడబడే అడుగులతో చేరితిని. తడబడిపోతా ఉంది అడుగులు వేయలేక, అనేక గాయముల చేత, అనేక రాళ్ళ దెబ్బల చేత ఆ మహిమా స్వరూపుడైన దేవుని దగ్గరికి రావాలని చూస్తా ఉంది. కానీ ఏమైంది? గాయముల దెబ్బల చేత అడుగులు ముందుకు పడకున్నాయి. కీర్తనకారుడు ఆ బాధలు వర్గీకరిస్తూ వస్తూ ఉన్నాడు. తడబడే అడుగులతో చేరితిని యేసయ్య పాదాలను. తడబడే అడుగులతో చేరితిని యేసయ్య పాదాలను. కలనైనా అనుకోలేదే నాకెంత భాగ్యమని, శ్రీమంతుడైన యేసయ్యా నన్నింత ప్రేమిస్తాడని. హల్లెలూయా. పాపం చేసి వారు అనేకులు మనుషులు క్షమించకపోవచ్చండి. అందులో మహత్యం ఏంటో తెలుసా? నువ్వెంతటి పాపమైనా నీ ఎదుట నిన్ను రాళ్ళతో కొట్టేవారు పాపిష్టి ప్రజలైనా యేసయ్య పాదాల దగ్గరికి చేరాలని కోరుకున్నట్లయితే ఆయన మహత్యము కలిగిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థన కోడికకు వచ్చిన నీవు ప్రభు అంటున్నాడు, నేను మహత్యము కలిగిన దేవుణ్ణి. ఈ 3వ రోజున నువ్వు చేయబడిన పాపములన్నిటినీ నేను క్షమించుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రార్థన కోడికలో వచ్చిన నీవు ఆయన మహత్యాన్ని చూసి వెళ్ళాలి. ఎందుకంటే అలాగే అంటున్నాడు యోబు గ్రంథంలో, సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యము కలిగిన వాడు, ఆయన మనుష్యులకు అగోచరుడు. ఏమట? అగోచరుడు, అర్థము కానివాడు, అగోచరుడు, వివరించుటకు శక్తి చాలనివాడు. ఈ రోజున చాలా మంది అంటున్నారు, యేసు ప్రభు గురించి అందరూ తెలుసుకున్న తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా. ఆ ప్రభులు వారందరూ తెలుసుకున్నాక నేను నిలబడతా దేవుని సన్నిధిలో. నాకేం తెలుసయ్యా? నాకేం తెలుసు? నాకు తెలీదు ఆయన గురించి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గురించి తెలుసుకున్న తర్వాత నేను రక్షించబడతా. ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు? పరిశుద్ధ బైబిల్ కదా ఏమంటుంది? ఆయన అగోచరుడు, ఆయన ఎవరికి అర్థము కానటువంటి దేవుడు, నీ ఆలోచనకు అంతు చిక్కని వాడు. ఒక వ్యక్తిని అడిగాను, అయ్యా ఏమయ్యా అలాగున్నావు, ఎందుకు అలా కృంగిపోతున్నావు? అయ్యా నా జీవితం ఏంటో నాకే అర్థం కాలేదు. నీ జీవితం నీకే అర్థం కానప్పుడు, నీ కుటుంబ పరిస్థితి నీకే అర్థం కానప్పుడు ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు ఎలా అర్థమవుతాడు నీకు? ఆకాశ మహాకాశాలు ఆయన పట్టచాలని దేవుడే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నేను అగోచరుడను. భూమి పునాదికి వేయకమునుపే, లోక సృష్టి కలగకమునుపే, యుగ యుగములు నేను ఉన్నవాడును. ఈ రోజున మనుషులు అంటున్నారు,
నాకు దేవుడు అర్థమైన తరువాత దేవుడి యొద్దకు నడిపించబడతాను. ఒకవేళ పాపము చేసి దేవుడి సన్నిధికి నడిపించబడుతున్న నీవు పాపముల చేత, అవమానాల చేత, నిందల చేత ఒకవేళ నీ అడుగులు తడబడుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చావా? ప్రభు అంటున్నాడు, నేను అగోచరుడను, నేను ఎవరికి అర్థము కాని దేవుడను, నాలో మహత్యం ఉంది, నా చేతులు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అయితే పేతురు ఆయన ముఖాన్ని చూచాడు, ఆయన వైపు చూచి ఓ మాట అంటున్నాడు, ప్రభా ఈ పాపాత్ముని విడిచిపోనయ్యా. సమృద్ధిని విడిచిపెట్టి పేతురు యేసు వైపు చూచినట్లుగా నువ్వు దేవుని వైపు చూడగలవా? హల్లెలూయా. యేసు క్రీస్తు వారి వైపు చూడగలవా? పర్వతములు పుట్టక మనపు, భూమిలో పుట్టక మనపు యుగము నీవే దేవుడు. కీర్తన 92లో ఉంటుంది. కీర్తన 90వ అధ్యాయం 90 కీర్తన 2వ వచనములో పర్వతములు పుట్టక మనపు, భూమి లోకమును పుట్టకమును నీవు ఉన్నవాడు. అసలు నీకు పుట్టకమును ఉన్న దేవుడు నీ మనసుకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత దేవుని దగ్గరికి రాగలవా? నీ తర్వాత నీ తండ్రిని చూసావు, నీ తండ్రి గురించి నీకు కొన్ని తెలుసు. వారి తండ్రి గురించి చెప్పాడు కనుక నీకు తెలుసు. వారి తండ్రి గురించి నీకు తెలుసా? ఏమి వారు నువ్వు చూడలేదు. కానీ భూమి పునాది సృష్టి పుట్టకమునిపై దేవుడు ఉన్నాడు కదా, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను రక్షించబడతాను. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను దేవుని నమ్ముకున్నట్టు కారణం ఆయన గురించి తెలుసుకోవడం. ఆయన అగోచరుడు, ఎవరికి అర్థం కాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. రాజుల గ్రంథం 1 రాజులు 8:27 ఏమంటాడు? లోనికి నివాసులు ఆకాశ మహాకాశాలు సైతము నిన్ను పట్టజాలవే. ఆకాశ మహాకాశాలు సైతము నీవు పట్టజాలవే. అంత మహోన్నతమైన దేవుడు, అంత సర్వశక్తి కలిగిన దేవుడు. కీర్తనకాడు ఒక మాట మాట్లాడుతున్నాడు. కీర్తన 11:5లో ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, భూమికి పునాదులు వేపుటకు ఉన్న దేవుడు. ఇదిగో ఆయన అగోచరమైన దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉండి, పరిశుద్ధ ఆలయంలో ఉన్న ప్రతి వ్యక్తితో, ప్రతి హృదయంలో ఉన్న మనిషిలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి బాధను గమనించుటకు, పరిశీలించుటకు ప్రభు కొలువై ఉన్నాడు. అర్థమవుతాడా? అర్థము కాగలడా? నీ జీవితము మన జీవితమే మనకు అర్థం కాలేదే. నీ కుటుంబ పరిస్థితి జీవితం నీకు అర్థం కాలేదే. దేవుని అంత అర్థం చేసుకుని నాకు రక్షించబడతా అంటున్నావు. ఎప్పుడు? నేడే రక్షణ దినం. ఈ 3వ దిన ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు నీ కనులెత్తు. నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు నీ ఎదుట ఉన్నాడు. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచిన పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచి కోట్ల కొలది స్తుతులు చెల్లించి నీ సన్నిధిలో ప్రణమిల్లెదను. కోట్ల కొలది స్తుతులు చెల్లించి నీ సన్నిధిలో ప్రణమిల్లెదను. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ, అందుకే
పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచిన, కలవరపరచే అలలను చూడగా మదిలో నెమ్మది కరువాయనే. యేసయ్యా 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 యేసయ్యా, కలవరపరచే అలలను చూడగా మదిలో నెమ్మది కరువాయనే. నా ప్రక్కన నిలచి నన్ను ధైర్యపరచి, నా ముందు నిలచితివే, నీ చెంతకు చేర్చితివే. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. హల్లెలూయా. పరిశుద్ధుడు దేవుడు, యుగయుగములు భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో అల్ఫా ఒమేగా దేవుడును నేను. నా పేరు అగోచరుడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, మహత్యం కలిగిన దేవుడను, ఆశ్చర్యాలు కలిగించే దేవుడను. నీ చిన్న మెదడుకు అంతగా ఆలోచన చేసిన వెంటనే ఆయన మహత్యము ఏం తెలుసని నీవు మాట్లాడుతున్నావు. యేసు ప్రభులను నా జీవితంలో మేలు కలిగించలేదు. మందిరానికి వెళితే, ప్రభు సన్నిధిలోకి వెళ్తే, ప్రార్థన చేస్తే నా జీవితంలో ఆశ్చర్యకాలను జరిగించలేదు. ఆయన పేరే అగోచరుడు. ఆయన పేరే ఆశ్చర్యం కలిగించే దేవుడు. ఆయన పేరే మహత్యం కలిగిన దేవుడు. అయితే నీవంటున్నావు, దేవుడు నాకేం చేయలేదు, నా కుటుంబానికి ఏం చేయలేదు. పరిశుద్ధులను గుంపులో నేను చేర్చడం ప్రభు చేసిన నేరమా, చేసిన తప్ప? ప్రభు యోబు గ్రంథం 34:5 నుంచి ఒక మాట చదువుకుందాం. 34:5 ఒక చక్కటి మాట. వెలుగు కలిగాను. ఒక మాట శ్రద్ధగా చదవాలి. యోబు గ్రంథం 34వ అధ్యాయం. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయమో. యోబు అంటున్నాడు, నేను నీతిమంతుడను, దేవుడే నా పట్ల న్యాయము తప్పాడు. ఈరోజు నేను నీతిమంతుడవా? నీతిమంతుడవా? 6వ వచనం. న్యాయవంతుడనై యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాని గాయములు కలిగిన. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను దేవుని యందు తిరుగుబాటు చేయలేదు, నేను అన్యాయస్తున్నాను కాదు, దేవుడే నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. యోబు కుటుంబానికి కంచె వేస్తే పరిశుద్ధాత్మ దేవుడు, నేను చాలా మంది బైబిల్ కింద చదువుతున్నప్పుడు నాకు ఇచ్చిన దైవ కృపను బట్టి యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఊజు దేశమందే అటువంటి ధరివంతుడు లేడు. దేవుడే సాక్షి చెప్తున్న దేవుడు. కంచెందుకు తీసేసావయ్యా? యోబును సాక్ష్యం కలిగిన అంత యథార్థవంతుడికి కంచెందుకు తీసేసావయ్యా? అంత ప్రార్థనాపరుడుకు కంచెందుకు తీసేసావయ్యా? ఆయన మహత్యము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నావేమో, దేవుని ఎదుట న్యాయవంతుడిగా కనపడుతున్నావేమో, నేనే నీతిమంతుడని అనుకుంటున్నావేమో. పొరపాటు, పొరపాటు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ
పాపం చేసిన వారే. యోబు నీతిమంతుడు, నేనే నీతిమంతుడు అంటున్నాడు. దేవుడే నా పట్ల న్యాయం తప్పాడు అంటున్నాడు. ఒకవేళ నీవు కూడా అలాగంటున్నావా? నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యాలు చేయలేదు, దేవుడు అంటే నాకెందుకు ఇలాగ జరుగుతుంది, దేవుడు అంటే నాకెందుకు ఈ శ్రమ, దేవుడు నాకెందుకు ఈ కష్టం అని ఒకవేళ కృంగుబాటు కలిగి కూర్చున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, అందరూ పాపులే అన్నట్లుగా, పాపం చేసిన స్త్రీని అందరూ పాపాత్మలు కొట్లాడుకొచ్చినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా మలినం పెట్టుకొని అనేకుల వైపు చేతులెత్తి చూపుతూ ఉన్నావేమో. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నేను ఆ మలినమును ప్రభు తొలగించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, అతడు హల్లెలూయా, యోబు కుటుంబానికి కంచె గల కారణం నేను అనుకుంటున్నాను, నాకు దైవ జ్ఞానాన్ని బట్టి దేవుడు యథార్థం, దేవుడు సాక్ష్యం చెప్తాడు ఒక రోజు నీ గురించి. అయితే నీ సహవాసం ఎవరితో, నీ సన్నిహితం ఎవరితో? యోబు అంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నాలాంటి వాడు ఎవరు లేరు. అయితే అతడు చెడుతనమును చేయువానికి చెలికాడుగా మారాడు, భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఎంత మాత్రం ప్రయోజనము కాదని అతడు చెప్పుచున్నాడు. భక్తిహీనులతో కూర్చున్నాడు, ఇదిగో చెడుతనం చేయవారితో సహా ఉన్నాడు. వారి అలవాట్లు బేబులోకి వచ్చేసాయి. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని సహవాసము చేయుట వారికి ఎంత మాత్రం ప్రయోజనము కాదని చెప్పుచున్నాడు. దేవుడు ఎవరైనా మందిరానికి వెళ్తే అది మంచిది కాదు, దేవుని నమ్ముకుంటే మంచిది కాదు. ఎవరంటారు ఈ మాట? చెడుతనము చేసిన వారు, చెడు సహవాసాలు కలిగిన వారు దేవుని మందిరానికి వెళ్ళడం, దేవునితో సహవాసం వ్యర్థం అనుకున్న వాళ్ళు ఎవరు? ఆయన అగోచరుడు, ఎవరికి అర్థం కాని దేవుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే తప్ప ఆయన ఆశ్చర్యకారాలు నువ్వు చూడలేవే. ఆయన వైపు చూడవు, ఆయన దగ్గరికి రావు. ప్రజలు నీలో ఉన్న పాపం పెట్టుకొని అందరి వైపు చేతులెత్తి చూపుతూ ఉన్నావు. మరొకసారి చెడుతో సహవాసం చేస్తూ, చెడు సాంగత్యం చేస్తూ, చెడు వాళ్ళతో అలవాటు పడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నది గాక ప్రయోజనము కాదు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలందరితో చెప్పిన వారికి ప్రభు కంచె తీసి వేస్తాడు. హల్లెలూయా. ఆయన మహత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్యం కలిగిన దేవుడు. నీ సహవాసం, నీ సన్నిహితం, నీ పరిశుద్ధత దేవునితో కలిగినంత వరకు నీ కుటుంబం, నీ సర్వ సంపదలు క్షేమము. ఆ తర్వాత నీ కుటుంబానికి నీ కంచె తీసి వేయక ముందుకే ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అలాగున్న దేవుడు అలాగే కిందికి వచ్చిన వాళ్ళు చదువుకున్నాం. 10వ వచనం, మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. జనులు, నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చుచుంది. ఏమంటున్నాడు? దేవుడు అన్యాయస్తుడా? నరులు కలిగిన క్రియలను బట్టి వారు కర్మఫలం అంటున్నారు. చేసిన పాపమును బట్టి ఫలం అనుభవిస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు కానీ అన్యాయస్తుడు కాదు, అసంభవం. ఆయన అగోచరుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఇదిగో మహత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే. కానీ నీ కుటుంబాన్ని నాశనం చేసే దేవుడు కానే కాదు.
ఆయన దగ్గర నువ్వు ప్రణమిల్లాలి కానీ ఆయన ముఖ తేజస్సులో ఉన్న ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు వ్యర్థంగా వచ్చానని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నాకు దేవుడు అన్యాయం చేసిన పొరపాటు నువ్వు నోటి నుంచి రాకూడదు. కారణం ఆయన అన్యాయం చేయడం అసాధ్యం. ఆయన కుటుంబాలు పాడు చేసే దేవుడు కాదు, కుటుంబాలను బాగు చేసే దేవుడని. మరి ఎందుకై మా జీవితాలు ఇలాగ నరులు క్రియలు తగినట్టుగా ఫలం వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. హల్లెలూయా. నీ మార్గాన్ని బట్టి, నువ్వు వెళుతున్న మార్గాన్ని బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నీ కుటుంబానికి ప్రతిఫలము కలుగుతుందే గాని దేవుడు అన్యాయం చేయలేదు నీ కుటుంబానికి. నువ్వే దేవునికి అన్యాయం చేసావు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముఖ కాంతిని చూచి ఆయన అడుగు జాడలలో నడవగలిగితే నీకు, నీ కుటుంబానికి క్షేమము. దేవుడు ఎప్పుడు కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని కానీ చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన మహత్యము కలిగిన దేవుడు. ఎవరట? ఓ రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక కుమారుడు అనేక వైద్యుల చేత చూపించాడు. అనేక వైద్యులకు చూపించి కాలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ రోగం బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ వాయు వచ్చి పడిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. ఆ వ్యక్తికి తండ్రి ఒక రోజున, ప్రభువా, నా కుమారుడు పరుచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడిపోతూ ఉన్నాడు, సాయం చేయండి నాయనా. ఎంతో మంది వైద్యుల దగ్గరికి పోయాను ప్రభువా, శాతగాలే. వైద్యులందరూ చేతులెత్తేశారు. ఇక నీవే నాకు దిక్కు. నా జీవితం అనేక వైద్యుల చేత తిప్పలబడ్డాను, చాతగాలేదు. 6-7 సంవత్సరాలు లక్షల రూపాయలు గర్భఫలం కొరకు ప్రయాసపడ్డాం. వైద్యులు చేతులు ఎత్తేశారు. ప్రార్థన చేయగా దేవుడు గొప్ప ప్రతిఫలం. హల్లెలూయా. అనేక వైద్యులకు చూపించుకున్నాం, కాలేదు. పిల్లలు పుడుతున్నారు, చస్తున్నారు, కాలేదు. ప్రార్థన చేయగా దేవుడు శక్తిని కలిగించలేదా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, ఆయన అగోచరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయనే కృప కలిగిన దేవుడు యేసయ్య. అలాంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుని బాగు చేయండి అయ్యా, నిజంగా నాకు విశ్వాసం లేదు నీ మీద, నిజంగా నేను నమ్మను. నేను ఎందుకు? అందరు వైద్యులు చేయండి, నువ్వేం చేస్తావు? హల్లెలూయా. అంతమంది వైద్యులతో కానీ నీ వల్ల ఏమవుతుంది? నాకు తెలుసు అబద్ధకుడు, నాలో కూడా అపనమ్మకం ఉంది. అయితే అపనమ్మకుడుగా ప్రార్థన చేయండి అయ్యా, నేను నిన్ను విశ్వసిస్తాను. యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించాడు తండ్రి. మోకరించాడు. ఎవరి కొరకు? కన్న కుమారుడు కొరకు, కన్న కుమారుడు క్షేమ కొరకు ప్రార్థన చేసిన వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడు. హల్లెలూయా. లూకా సువార్త 9:43 చదువుకుందాం. లూకా 9:43. అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. ఎవరు? ఏ వైద్యులతో కానీ కార్యం, ఏ భక్తి బలుతో కానీ కార్యం ఇదిగో యేసు ప్రభు చేశాడు. ఆశ్చర్యం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఈ రోజున ఎవరికి సాధ్యము కాదేమో నీ జీవితంలో, నా జీవితంలో ఆశలను వదులుకున్నానయ్యా. దామోదరు అంటున్నాడు, అయ్యా నేనేసిన శనగ పంట దున్నేస్తా, నేను విఫలముగా
అవసరం లేదు, ఆ పొలం ఆ పంట అవసరం లేదు. వాటిని పాడు చేస్తున్నాయి పురుగులన్నీ, తినివేస్తున్నాయి. నాశనం అంతా, పంట అంతా నాశనం చేస్తున్నా. పంట నాకు అవసరం లేదు, దున్నేస్తున్నా. రైట్, చిన్న ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఎందుకు ఎందుకు ఆయన మహత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు కనపరిచే దేవుడు. ఉన్నాయా? దున్నేస్తాన పొలం, ప్రార్థన చేశాడు. ప్రభు ఏమని చేశాడు? విస్తారమైన పంట పండడానికి దేవుడు కృప చూపించాడు. సజీవ సాక్షిగా మన మధ్యలో అనుచపలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాకు అవసరమే లేదు. ఆయన మహత్యము చూడాలంటే ఆయన నమ్ము, ఆయన అద్భుత కార్యాలు చూడాలంటే ఆయన నమ్ము, ఆయన పాదాల దగ్గర వెంబడించు ఆయనను. ఆయన నీకు ఆశ్చర్య కార్యాలు నీ కళ్ళెదుట కనపరచడానికి ప్రభు అయిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రజలందరూ చూశారు, ఇదేది ఆశ్చర్యం. ప్రజలందరూ చూచి ఈయన మహత్యం ఏమిటిరా, అందరూ నాశనం అయిపోతే వీడు కొడుకు అనుకున్నాం, అందరికి పొలం నాశనమైంది అనుకున్నాం, ఈ జీవితం ఈ కుటుంబం నాశనం అయిపోతుంది అనుకున్నాం. ఆశ్చర్యకరుడు ఎందిరా? ఆయన పేరే, ఏం పేరు? హల్లెలూయా. అలాంటి దేవుని నీవు నేను ఆరాధన చేస్తున్నాం ఈ రోజున. ప్రారంభ దినమందు నేను సజీవులకు దేవుడను, ఆ సజీవులకు దేవుడనే నేను మిస్పా దేవుని మందిరంలో కొలువై ఉన్నాను. కొలువైన దేవుడు ఎలాంటి వాడినో తెలుసా? ఆశ్చర్యకరుణ్ణి. ఇదిగో మహత్యము కలిగిన దేవుణ్ణి, అగోచరుడైన దేవుణ్ణి, నీ తలంపులకు నేను అర్థము కానటువంటి దేవుణ్ణి. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాడో ఆ సమయంలోనే దేవుడు గొప్ప మేలు కలగజేశాడు. హల్లెలూయా. అలాగే మరొక మాట, యోబు 33:13. 33:13. దేవుని గురించి యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. తన క్రియలలో దేని గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు నీవేలా. హల్లెలూయా. దేలా పోరాడతావు దేవునితో? ఈ రోజున ఓ చక్కని మాట, ఎవరితో పోరాడుతున్నావు? ఎవరితో పోరాడుతున్నావు? ఎవరితో నీ పోరాటం? నీ శ్రమలతో పోరాడిన వాటి నీకు జయం కలుగుతుంది. నీ కుటుంబంలో బాధలతో కన్నీళ్లతో పోరాడవంటే నీకు జయం కలుగుతుంది. కానీ దేవునితో పోరాటమా? ఆయన కొలువైన మందిరముతో పోరాటమా? ఆయన ఏర్పాటు చేసుకున్న పిలుచుకున్న దైవ సేవకులతో పోరాటమా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఎవరితో నీ పోరాడుతున్నావు? నీ పోరాటం ఎవరితో? ప్రభు అంటున్నాడు, దేవుడు నరులకు శక్తికి మెచ్చిన వాడు. నీ శక్తి ఏ పాటిది? దేవుని శక్తి ముందు మనపై శక్తి ఏ పాటిది? మనందరి ప్రార్థన ఏ పాటిది? దేవుడే శక్తిమంతుడు. హల్లెలూయా. ఆ శక్తిమంతుడైన దేవుడు నరులు ప్రార్థన చేయగానే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడే. ఆయన అగోచరుడు కాదా? నరుల ప్రార్థన వింటానే మహత్యం కలిగిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబానికి క్షేమం కలిగజేస్తున్నాడే. ఆయన అగోచరుడు కాదా? ఆయన అగోచరుడు. ఈ రోజున నరులకు శక్తికి మించిన వాని ఎదుట ఆయన పాదాలు పట్టుకున్నావు అంటే నీకు క్షేమము కలుగుతుంది. అయ్యా, ఆయన పాదాలు పట్టుకోకుండా ఆయనకు విరోధంగా నడుస్తాను అన్నావంటే జీవితంలో పైకి రాలేవు. ఎవరితోనైనా పోరాడు, నీకు జయం కలిగిస్తాడేమో దేవుడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులతోనే పోరాటం చేయొద్దు. మహత్యము కలిగిన దేవుడు ఆయన. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. దేవుడితో పోరాటం అవసరం లేదు.
యోబు పోరాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎలీఫాజు. మరలా చూపిస్తాం మీకు. దేవుడు నరుడి కంటే శక్తిమంతుడై ఉన్నాడు. 16వ, అలాగే కిందికి చదువుదాం 14వ వచనం. దేవుడు ఒక మారే పలుకును, 2 మారు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కొనుకుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలంచిన కార్యములు వారు మానుకున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నడిచిపోకుండా వారి ప్రాణములు తప్పించున్నట్లు ఆయన వారి చెవులు తెరువజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. హల్లెలూయా. మీరు నాశనము కాకుండా, మీరు కత్తివాత కూలకుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? దైవ సేవకులకు ప్రత్యక్షత కలిగించి ఆయన ఉపదేశాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. దేనికి ఉపదేశాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు? దైవదాసులకు, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలు తన దాసుని ద్వారా ఉపదేశం కలిగజేస్తున్నాడు. దేనికి? ఇదిగో ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తాము తలంచిన కార్యములు మానుకున్నట్లు. ఏ కార్యాలు తలంచాలని మొదలు పెట్టావు? ఏ పాపిష్టి పనులకు నీవు మొదలు పెట్టావు? ఏ కార్యాలు తలంచాలని మొదలు పెట్టావు? అవి నీవు మానుకో. దేవుని శక్తి ముందు నరుని శక్తి ఏ పాటిది? అది ఏ పాటిది అంటున్నాడు ప్రభు. ఏ కార్యము తలంచాలని నువ్వు ప్రారంభించావు, దేవునితో పోరాడాలని దేని మొదలు పెట్టావు? ఈ రోజున సాతాను క్రియలు నీలో పోరాడుతూ ఉన్నట్లయితే మానుకోవాలి. హల్లెలూయా. మానుకో. దేవునితో పోరాడదామని ఒకవేళ నువ్వు పోరాటం కలిగావా? నా అంత నీతిమంతుడు లేడని, యథార్థవంతుడు లేడని, దేవుడే నాకు అన్యాయం చేశాడని నీవు అంటున్నావా? లేదు. చాలా జాగ్రత్తగా బ్రతుకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోకి దిగి వెళ్ళకుండగా వారిని విడిపించును. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చు. అలాగే చదువు 26 వరకు చదువు అక్క. ఆరోగ్యముగా ఉండును, హల్లెలూయా. దేవుని బతిమాలుకునే యెడల ప్రభు వారిని కటాక్షిస్తాడు. కావున వాడు సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము నరునికి నిర్దోషత్వము కలగజేయునుగాక. ఏ దోషం బట్టి మందిరంలోకి వచ్చావేమో, ఏ దోషం బట్టి నన్ను మందిరంలోకి వచ్చావేమో ప్రభు అంటున్నాడు, పాతాళంకు దిగిపోకుండా నీకు ఆరోగ్యము కలగజేయాలని, నీ కుటుంబానికి క్షేమము కలగజేయాలని దేవుని బతిమాలుకో. ఈ 3వ రోజు ఉపవాస దినమందు ప్రభు అంటున్నాడు, ఆయన కరుణ కటాక్షములు జాలి దయ నీ మీదికి వచ్చి నిన్ను నిర్దోషినిగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? 32వ అధ్యాయం 18వ వచనం. 32వ అధ్యాయం 18వ వచనం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమందున ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ 32వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నది ఎవరు అంటే, ఇదిగో మొదటిగా 32వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనసులు చాలించిరి. అప్పుడు వంశస్థులలో భోజనీయుడును
కుమారుడునగు ఎలీహు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయం నుంచి 37 వచనం వరకు అధ్యాయాలు. ఈ అధ్యాయాలని ఎవరు మాట్లాడుతున్నారంటే, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వారందరూ చాలించారు. ఆయన శ్రమల గురించి మాట్లాడడం చాలించారు. ఎలీహు అనే వ్యక్తి ప్రారంభించాడు మాట్లాడడం. ఎలీహు అనే మాటకు అర్థం ఏమిటి అంటే దేవుడు తానే. ఎలీహు అనే మాటకు దేవుడు తానే అని అర్థం. దేవుడు తానే మాట్లాడుతున్నాడు. ఎవరితో? యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు కంటే దేవుని కంటే నీతిమంతుడిగా నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా. నరుడు దేవుని శక్తిమంతుడు ఎలాంటి వాడు? ఏమనుకున్నావు దేవుడు అంటే? సర్వశక్తి కలిగిన దేవుని ముందర నీవు నీతిమంతుడని చెప్పుకుంటున్నావే, అంతటి నీ బలం, మానవుని బలం దేవుని బలం ఉందా? ఎంత నీవు నీటి మీద బురగ వంటి జీవితం. ఇప్పుడు ఇంట్లో, రేపు మంట్లో. నీ జీవితంలో చూసి నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు? యోబు ఏమంటున్నావు? యోబు తన దృష్టి యందు తానే నీతిమంతుడై ఉన్నట్లు ఆ 3 మనుషులు సాక్షి చెప్తా ఉంటే కోపగించున్నాడు ఎలీహు. దేవుడు తానే కోపగించుకుంటున్నాడు. దేవుని కన్నా నీతిమంతుడి భూలోకంలో ఎవరు లేరు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగల ఒక దేవుడు మాత్రం అనగలడు, ఎవరు అనలేరు. అలాంటి దేవుణ్ణి నేనే నీతిమంతుడిని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా. ప్రభు ఈ రోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించి ఏమంటున్నాడు? బహుగా కోపగించుతున్నాడు. ఎందుకు ఆ కోపం కలుగుతా ఉంది ఎలీహుకు? నేను నీతిమంతుని, నేను అంటే ఏమనుకున్నావు? నేను 4 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నానని నేను అంటే సరిపోతుందా? దేవుడు మొత్తుతాడు. హల్లెలూయా. దేవుని బలం ఉంది. నా బలం ఎంత? నా ప్రార్థన ఎంత? నా జీవితం ఎంత? నా బ్రతుకెంత? నేనెంత? నా ప్రార్థన ఎంత? దేవుడు సర్వశక్తిమంతుడు. మనుషులు కాదు, మన ప్రార్థన కాదు, మన పరిశుద్ధత కాదు, మన పవిత్రత కాదు. దేవుడే బలవంతుడు. ఆ బలవంతుడు ఈరోజు పోరాటం మనకు అవసరం లేదు. మనమే నీతిమంతులం, మనం ప్రార్థనా పరులం, నాలాంటి వాడు ఎవడు లేడని పొరపాటు మన నోటి నుంచి రాకూడదు. ఈ పరిశుద్ధ దినమందు, పునరుద్ధాన ఆదివార దినమందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉండమంటున్నాడు. తగ్గించుకొని బ్రతుకు. అలాగ అనుకుండగా యోబు అంటామంటే ఏలిహు అంటున్నాడు. దేవుడు తానే అంటున్నాడు. మనసులో నెమ్మది లేకుండా పోయింది. ఆ 18 వచ్చి ఇప్పుడు చదవండి. నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమందున నా ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారస తిత్తువలే ఉన్నది. క్రొత్త తిత్తువలే అది పగిలిపోటు సిద్ధముగా ఉంది. ద్రాక్షారసపు తిత్తు ద్రాక్షారస ఫుల్లుగా పోసారు. సంచులు నిండిపోయాయి. పగలడానికి ఎలాగ సిద్ధంగా ఉందో నా హృదయంలో మాటలను నిండుకొని ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ కలిగిన మాటలు. దేవునితో నీవు సమానుడిగా ఎంచుకుంటావా యోబు? దేవుని కన్నా నీతిమంతుడిగా ఎంచుకుంటావా యోబు? జాగ్రత్త. నరుని శక్తి దేవుని శక్తి మంత్రి ఏ పాటిది? ఆయన మహత్యము కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన అగోచరుడు, మానవ మేధస్సుకు అర్థము కానటువంటి దేవుడు. అటువంటి దేవుని ఎదుట నీవంటున్నావు నేను నీతిమంతుని అంటున్నావా? జాగ్రత్త సుమా. ఆయన మహత్యమును ఎప్పుడైనా చూసావా అన్నప్పుడు ఎలీహు నిజమేనయ్యా, నిజమే, నా శక్తి ఏపాటిది అని ప్రార్థన చేయగా రెట్టింపు ఆశీర్వాదం దేవుడు కలగజేశాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో యథార్థంగా నేను దేవుని ఎదుట తగ్గించుకున్న వాడిని అనగలిగితే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన కటాక్షం మన మీద ఎల్లప్పుడూ ఉంది. 2వ పేతురు 1వ అధ్యాయం 17-18 చదువుకుందాం. ఏమంటున్నాడంటే ప్రభు అంటున్నాడు ఆయన కరుణ, ఆయన మహత్యము చూచుల వరమై ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని శబ్దం
ఆయన మహత్యము కలిగిన దేవుడు కనుక ఆయన వైపు మీరు చూడండి, ఆయనతో మీరు సహవాసం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 13:8 ఒక మాట చదువుకుందాం. హెబ్రీ 13:8. హెబ్రీ 13:8. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు క్షమించే దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు ఏకరీత యుగ యుగములు ఉంటాడు. కానీ ఏకరీతిగా ఉంటానన్న దేవుడు ఒక మాట అన్నాడు, నేను రెండవసారి రాబోతున్నాను. హల్లెలూయా. పాపం చేసిన వారిని క్షమించడానికి కాదు, ఆ పాపంలో నుంచి విడుదల పొంది నేటి ద్వారా బాప్తిసం తీసుకొని ఆత్మ పూర్ణులుగా నిలబడి దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా కనబడుతున్నారే, వారిని ఎత్తుకొనుటకు రెండవసారి నేను రాబోతున్నాను. అదేంటి ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటానన్నావే, ఎప్పుడు క్షమించే దేవుడిగా ఉన్నానంటున్నావే, పాపం చేస్తే వారిని క్షమించు ఏకరీతిగా ఉంటానంటున్నావే, మళ్ళీ రెండవసారి ఎందుకు వచ్చినావు? ఆయన అగోచరుడు, నీకు అర్థం కాడు. హల్లెలూయా. ఆయన అగోచరుడు, నీకు అర్థం కాడు. నీ మానవ మేధస్సుకు అర్థం కాని దేవుడు. నువ్వు ఏకరీతిగా ఉంటానంటున్నావు, మరలా రెండవసారి వస్తానంటున్నావు. ఎవరైతే నా యందు బాప్తిసం పొంది రక్షించబడిన వారిని నేను రక్షిస్తానంటున్నావు కదా, రక్షించబడిన నీవు అనుకున్నట్లుగా తిరుగుతావా? నీవు అనుకున్నట్లుగా మాట్లాడుతావా? పరిశుద్ధాత్మ నీలో లేదా? దేవుని శక్తి నీలో లేదా? దేవుడు నీ కొరకు రక్తాన్ని గార్చి నీ కొరకు ప్రభు ఆయన మరణపు ముళ్ళను విరిచితే మృత్యుంజయుడు నీ కొరకు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడైతే ఈ రోజున నీవు మాత్రం ఏమంటున్నావు? పాపం చేస్తే క్షమించే దేవుడు అనుకుంటున్నావు. తప్పు, పొరపాటు. మానవ మేధస్సుకు అగోచరుడు అంటే అర్థము కాని వ్యక్తి. ఎందుకు రెండవసారి రాబోతున్నాడు? దేనికి వస్తున్నాడు తెలుసా? పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళడానికి. రెండవ రాకడలో మేమందరము ఉండాలి. ఈ బలిపీఠ ప్రార్థనా బిడ్డలందరూ దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుందాం. ఈ రోజున దేవుని ప్రియ బిడ్డలారా, ప్రారంభపు దినమందు ప్రభు అన్నాడు ఆయన అగోచరుడు. ఈ దినమందు ఆయన అగోచరుడు, అర్థం కానివాడు, మానవ మేధస్సుకు అర్థం కాడు, నరుని శక్తికి మించిన వాడు, ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మహత్యము కలిగిన దేవుడును. హల్లెలూయా. నేను శక్తి కలిగిన దేవుడును. హల్లెలూయా. నేను అగోచరుడైన దేవుడును. హల్లెలూయా. నరులకు శక్తి మించిన దేవుడును. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో ఆయన పాదముల దగ్గర ఉంటే ఆశీర్వాదం. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దాటుతూ ఉన్నాడు. నరుని శక్తికి మెచ్చిన వాడు దేవుడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న దేవుడు యాకోబు యబ్బోకు రేవు దాటుతుండగానే, అయ్యా నీ పాదాలు పట్టుకొని నేను నమస్కారం చేస్తాను, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. పాదాలు పట్టుకున్నాడు. దేనికి? ఒక ప్రక్కన మరణము ఎదురవుతా ఉంది, వాళ్ళన్న ద్వారా మరణం ఎదురవుతా ఉంది. నరుని కంటే నరుడు సంపాదన వస్తా ఉన్నాడు. నరుడు కంటే శక్తిమంతుడు ఎవడు కనుక్కున్నాడు యాకోబు. దేవుడే ఈ మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు తప్ప వేరొకరు లేరనుకున్నాడు. ప్రార్థన చేయడం, యబ్బోకు రేవు దాటి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. మానవుడితోనూ దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎవరు? యాకోబు. పోరాడుతూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచను. నీవు నన్ను ఆశీర్వదించి నేను విడిచిపెడతా. నీవు నన్ను ఆశీర్వదించి నేను విడిచిపెడతా. నిన్ను ఆశీర్వదించిన నీ పాదాలు మాత్రం వదలను, ప్రార్థన వదలను. నీవు నేను కోరుకున్నది కావాలని ఒక పట్టుదల నీలో ఉంటే నీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రోజున దేవునికి ప్రార్థనకు దూరమై, ఆత్మీయకు దూరమై, మందిరానికి దూరమై, లోకానికి దగ్గరై, దేవుని శక్తికి దగ్గర దూరమై, సాతాను క్రియలకు దగ్గరమై నీ జీవితం ఏం చేసుకుంటున్నావు? నీ కుటుంబంలో మహత్యం కలిగిన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయవద్దా? ప్రార్థన అంటే పరిశుద్ధతగా నిలబడే నీవు, దేవుని ఎదుట పాదాలు శిరస్సు వంచి మనస్సు ద్వారా ప్రార్థన చేస్తున్న నీవు, ఆయనకు అర్థం కాలేదా తల్లి? నీకు
మానవుని శక్తికి అర్థం కాడు దేవుడు అండి. ఎప్పుడైతే మానవునికని శక్తిమంతుడైన దేవునికి పాదాలు పట్టుకున్నాడు. నీ పేరు ఏం పేరు అన్నాడు. యాకోబు అయ్యా. యాకోబు గాదిక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఈనాడు నుంచి ఇశ్రాయేలు అనేక జలములు నీలో నుంచి వస్తాయి. ఇశ్రాయేలు అదే సౌలు దమస్కు ప్రాంతంలో దేవుని మందిరానికి పోరాడుతున్నానికి ఎదురు వెళుతున్నాడు. సౌలా సౌలా, నా మునులు కొలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త జాగ్రత్త సౌలా. అపోస్తల కార్యములు 26:14. ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త సౌలా సౌలా, ఆగో. ఎందుకు నా మునుకొలకు ఎదురు తన్నుతున్నావు? భయం లేదా? నాకెందుకు ఎదురుగా వస్తున్నావు? ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడు, గుడ్డివాడైపోయి నేల మీద పడి తడుములాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ఆశీర్వదించబడతావు. దేవునికి ఎదురొస్తున్నావా? శపించబడతావు. ఈ రోజున దేవుని పాదాలు పట్టుకుని ఆశీర్వదించాలని కోరుకున్నట్లయితే ఆయన మహత్యమును కలిగిన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఆయన వద్దు, నాకు నచ్చినట్లుగా ఉంటాను, ఆయనకు ఎదురే వండుతాను, నా బలం ఏంటో చూపిస్తాను దేవునికి అని ఒకవేళ ఎదురు, ఆ మాట చదవండి. అపోస్తుల కార్యములు చివరిగా 26:14. నేల పడినప్పుడు సౌలా సౌలా, మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టము, నాకెదురు రావడానికి కష్టం, జాగ్రత్త, నాకెదురు పడదు, నాకెదురు రావడం నీకు కష్టం సౌలా. ఎదురు వచ్చామనుకో ఈ రోజున దేవునికి, నీ శక్తి కన్నా దేవుని శక్తి బలమైనది సౌలా. రాజుల చేతని ఉండవచ్చు. ఈ రోజున శక్తి కలిగిన దేవుడు, ఈ రోజున శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బలమైన దేవునికి ఆగాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు మునికోలలకు ఎదురు తన్నకుండగా ప్రభుదాస్ ఆగాలి, నిశ్శబ్దం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడిన దేవుడు. దేవునికి ఎప్పుడు కానీ ఎదురు రావద్దు, దేవునికి ఎప్పుడు కానీ ఎదురు నిలబడద్దు, దేవునికి ఎప్పుడు కానీ పాదాలు పట్టుకుంటే నీకు నాకు ఆశీర్వాదం. దేవునికి కానీ దేవుని మందిరానికి కానీ ఎదురు ఒడ్డగలిగిన శక్తి దమ్ము ఎవడికి లేదు. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుని పాదాలు పట్టుకుంటావో, లేకపోతే ఆయన ఎదురు వడ్డుతావు. ఈ రోజున నీవు అడుకో. మోకరించుదాం, అందరం మోకరించుదాం. ఆయన పట్టుకోండి, పట్టుకొని బయట పెట్టుకోండి. వచ్చేపు పరిశుద్ధాత్మడు పట్టుకోకొచ్చేపు. సరే, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం.